ఎవరండి? గుడ్ మార్నింగ్ సత్యం గారు, మేము సిటీ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండమ్మా. సార్ ఫస్ట్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ యూ సార్. సార్ మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ అప్గ్రేడ్ అయింది సార్. విత్ అ లిమిట్ ఆఫ్ 5 lakhs సార్. అవునా అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సార్ ఇప్పుడు ఈ ప్రాసెస్ ని కంటిన్యూ చేయాలంటే కొన్ని స్టెప్స్ ఉంటాయి సార్. మీరు ఓకే అంటే కంటిన్యూ చేద్దాం సార్. ఓకే అమ్మా. సార్ యా, మీ క్రెడిట్ కార్డ్ ఉంది కదా సార్, దాని మీద ఉన్న 16 digit నెంబరు, అలాగే మీ క్రెడిట్ కార్డ్ బ్యాక్ సైడ్ ఉన్న 3 digit నెంబర్ చెప్పాలి సార్. ఓకే చెప్తా అమ్మా, నోట్ చేసుకో. నోట్ చేసుకో. యా చెప్పండి సార్, టెల్ మీ. 1 యా సార్, 1 0 సార్ 0 0. సార్ మీరేదో రాంగ్ నెంబర్ చెప్తున్నట్టున్నారు సార్, ఒకసారి చెక్ చేసుకోండి. లేదమ్మా, నేను చెప్పింది కరెక్ట్ నెంబరే. ఆ నెంబర్కు నువ్వు ఫోన్ చేసావనుకో, నీకు కరెక్ట్ సమాధానం వస్తుంది. సార్ అది కాదు సార్, యాక్చువల్లీ ఇలాంటి ఆఫర్ మళ్ళీ మీకు రాదు సార్. బ్యాంక్ త్రూ మీకు ఇంత ఆఫర్ వస్తుందంటే 5 lakhs, ఇట్స్ నాట్ అ జోక్ సార్. నాకు ఇలాంటి ఆఫర్లు వద్దమ్మా. ఏం వేళాకోళంగా ఉందా? ఆడపిల్ల గొంతు మారిస్తే గుర్తుపట్టలే అనుకున్నావా? తోలు తీసేస్తాను ఎదవా. సత్యం ఇక్కడ ఏమనుకున్నావో అర్థమైందా? అమాయకులు కనపడితే చాలు. తెలియని నంబర్ నుండి కాల్ చేసి పలానా బ్యాంక్ నుండి మాట్లాడుతున్నామని చెప్పి క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుతున్నాం, ఫ్యామిలీ క్రెడిట్ కార్డ్ ఎలిజిబిలిటీ వచ్చిందని చెప్పి పిన్, ఎక్స్పైరీ డేట్, ఓటీపీ అడిగితే చెప్పవద్దు. ఏపీకే లింక్స్ పంపితే డౌన్లోడ్ చేయవద్దు. బై మిస్టేక్ మీరు లింక్స్ లేదా ఏపీకే ఫైల్ క్లిక్ చేస్తే వెంటనే ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి కాల్ ఫార్వర్డ్ ఆప్షన్ని డిసేబుల్ చేయండి. మొబైల్ని ఫ్లైట్ మోడ్లో పెట్టి ఇంటర్నెట్ కనెక్షన్ని డిస్కనెక్ట్ చేయండి. కంప్లైంట్ కోసం హెల్ప్ లైన్ నంబర్ 1930కి కాల్ చేయండి, లేక www.cybercrime.gov.in రిపోర్ట్ చేయండి. మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో లేక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి, మరియు మీ బ్యాంక్కి సమాచారం ఇవ్వండి. నా ఫొటోస్ అన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని వార్నింగ్ ఇస్తున్నారు. అవునరా, మేము మాయ కూడా ఫోన్ చేసి నువ్వు తీసుకున్న లోని వాడిని కట్టమని గోల్ చేస్తున్నారంట, లేదంటే ఇంటికి వస్తామని బెదిరిస్తున్నారంట. నేను తీసుకున్నది 20,000 అమ్మా, కట్టింది 45,000. ఇంకా ఎంత కట్టాలంట? మరి ఏంద్రా ఈ గొడవ? చేసిందంతా చేసే లోపల దాక్కుంటా పెట్టరా, బయటికి రా. ఎద్దావా ఎరా, మీ పక్కింట్లో దిగిన పాపానికి మమ్మల్ని ప్రశాంతంగా బతకనివరా? ఏమైందన్నయ్య? ఏమైందని నెమ్మదిగా అడుగుతా వింటమ్మా. మీ ఓడి ఎవరి దగ్గర లోన్ తీసుకున్నాడంట, అది కాస్త ఎగ్గొట్టాడంట. ఆ యదవులందరూ నాకు కాల్ చేసి నన్ను నా కుటుంబాన్ని బండబూతులు తిడుతున్నారు. అయినా పోయిపోయే వాళ్ళందరికీ నువ్వు నా నెంబర్ ఎందుకు ఇచ్చావురా? ఒక్క నిమిషం బాబాయ్, మా పక్కింటి నెంబర్లు, మా బంధువుల నెంబర్లు మీకెలా వచ్చినాయిరా? యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడే మొత్తం నీ అన్ని డీటెయిల్స్ వచ్చేసినాయి, అర్థమైందా? నీ ఫోటోస్, నీ వీడియోలు అన్ని వచ్చినాయి. రే, తీసుకున్న దానికి అసలు దానికి మొత్తం వడ్డీ కట్టేశాను కదరా. కట్టిందే లేట్ ఫీజు, పెనాల్టీ దాని వడ్డీకే సరిపోయింది పైసలు. అసలు ఎవరా మీ అమ్మ మొగుడు కడతాడా? రే, ఇదంతా మోసం రా, మీరంతా చీటర్స్ రా. రే, మీరు అసలు మనుషులేనారా? ఏదో అవసరంలో కొద్దిగా లోన్ తీసుకున్న పాపానికి నన్ను ఎంత హింసిస్తారా? ఇదంతా ముందే తెలిస్తే అసలు మీ దగ్గర నేను అప్పి తీసుకునేవాడిని కాదురా. చెలగల్లన్న రక్తం అంతా పీల్చేస్తున్నారు కదరా. అరే ఇవన్నీ అప్పులు తీసుకున్న ముందు ఆలోచించాలి. కడతావా చేస్తావా? మొత్తం అయిపోయి నేను చచ్చిపోయా. ఇలాంటి యాప్స్ డౌన్లోడ్ చేస్తే మీ కాంటాక్ట్స్, ఫొటోస్, వీడియోస్ మరియు బ్యాంక్ అకౌంట్స్ హ్యాక్ చేసి డబ్బులు కట్టకపోతే ఆ ఫొటోస్ని రాంగ్గా మార్ఫింగ్ చేస్తామని బెదిరిస్తారు. అందుకే ఇలాంటి వాళ్ళని రిపోర్ట్ చేయండి. 1930కి ఫోన్ చేయండి, లేదా మీ దగ్గరలో ఉన్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి సంప్రదించండి. మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ సైబర్ క్రైమ్స్. దిస్ ఈజ్ అవర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. థ్యాంక్ యూ.